మాటలు గమనించింది ఎలా, ఏదైనా ఒక కమ్యూనిటీ హాల్లో, ఒక ఫంక్షన్ హాల్లో పిల్లరా మన ఇంటి సమీపంలో ఉన్నప్పుడు రోజు అక్కడ ఆ పాటలు కానీ రకరకాల శబ్దాలు అనేవి వస్తూ ఉంటే, అది పెళ్ళి అవ్వచ్చు, ఏ ఫంక్షన్ అవ్వచ్చు పిల్లరా, మన ఇంట్లోకి ఎలా ఉంటాయి, మన చెవుల్లోకి నేరుగా చొచ్చుకొని పోయినట్లు ఆ శబ్దం ఉంటుంది. మనకి ఎలా అనిపిస్తుంది అంటే చాలా ఇబ్బందికరంగా ప్రారంభంలో అనిపిస్తుంది. భార్య మాట భర్తకు వినబడదు, భర్త మాట భార్యకు వినబడదు, పిల్లల మాటలు తల్లిదండ్రులకు వినబడవు, తల్లిదండ్రుల సంభాషణలు వారికి కూడా అర్థం కావు. కొంతకాలానికి ఏమైపోద్ది అంటే క్రమేపిది అలవాటు అయిపోద్ది. అలవాటు అయిపోవడం అంటే అది ఒక శబ్దము అని నీ యొక్క ఆలోచనలోకి నీవు వచ్చేస్తా. అది స్వరము కాదు, శబ్దమే అనే భావనతో నీవు నింపబడతావు. అప్పుడు నీ దృష్టి ఎటువైపు కేంద్రీకరింపబడుతుందంటే, నీ ఇంటిలో ఎవరు మాట్లాడినా ఆ మాటలందు లక్ష్యం అనేది ఉంటుంది. నువ్వు లక్ష్యం పెట్టడం వలన నీ కుమారుడు మాట్లాడినా, నీ కుమార్తె మాట్లాడినా నీకు ఈజీగా సులభతరంగా అర్థమవుతుంది. శబ్దము వేరు, స్వరము వేరు. స్వరానికి శబ్దానికి చాలా వ్యత్యాసం అనేది ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. ప్రారంభంలో కాస్త చిరాకు అనిపిస్తుంది. అది రైల్వే ట్రాక్ మన ఇంటి దగ్గరలో ఉన్నా, లేకపోతే రైల్వే స్టేషన్ అంచున నీ ఇల్లున్నా, ఇలాంటివి శబ్దాలతో ముడిపడిన మనందరికీ బాగా తెలుసు. కానీ వాటిని ప్రారంభంలోకి ఇబ్బందిగా ఉంటుంది. క్రమేపీ ఏమైపోద్దంటే అది శబ్దం అని ఒక నిర్ధారణకి నీవు వస్తావు. దేవుని విషయంలో మనం ఎలా ఆలోచిస్తున్నాం అనేది అర్థం చేసుకోవచ్చు పిల్లరా. దేవుడు మానవులతో మాట్లాడే విషయాలు, దేవుడు నీతో మాట్లాడే విషయాలు శబ్దానిగా నీవు వింటున్నావా? ఆయనది స్వరము అనేటువంటి ఒక భావనతో, ఆలోచనతో హృదయం ఉంది నీవు అంగీకరించి విశ్వాసంతో వినుటకు నువ్వు తొందరపడుతున్నావా, వేగిరపడుతున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. శబ్దము అనే భావనతో నువ్వు వింటే ఏ వాక్యం నీ బుర్రకెక్కదు. నువ్వు అనుభూతికి రాలేవు, అనుభవానికి కూడా నీ జీవితంలో రాలేవు, అది నీ జీవితంలో ఉండదు. అందుకే దేవుని మాటను స్వరముగా నీవు వినాలి. ఈ దిన సందేశములు పిల్లరా, దేవుడు వెలిగించిన దీపాలు, దేవుడు వెలిగించిన సమూయేలు అనే దీపం అని కూడా చెప్పుకోవచ్చు. ఏలి ఆ గుడారములో ఉన్నాడు, ఆ నాటి కాలపు పరిచర్య కాలంలో షిలోహులో ఉన్నాడు. పిల్లరా గమనించిన ఎలా మనం స్వరాన్ని కూర్చున్న విషయాలు ఈ సమయంలో ముందుగా గమనిద్దాం. దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క ప్రత్యక్షత కనిపెట్టుచున్న వారికి అదొక స్వరము, కనిపెట్టలేని వారికి అదొక శబ్దము. నువ్వు వేచి చూస్తే నీకు స్వరముగా వినబడుతుంది. నువ్వు వేచి చూడలేకపోతే, కనిపెట్టలేకపోతే అది శబ్దముగానే ఉంటుంది. ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. సమూయేలు మొదటి గ్రంథంలో వ్రాయబడినటువంటి ఈ మాటలు చాలా ప్రత్యేకమైనటువంటిది. ఇక్కడ ఆ దినములలో దేవుని వాక్కు ప్రత్యక్షమగుట అరుదు అని ఉంది పిల్లరా. మరి ఏలి గొప్ప యాజకుడు కదా, దేవునిచే వాడబడినటువంటి గొప్ప పరిచర్య ధర్మమును జరిగించిన వాడు కదా, ఆయన ఎందుకు వినలేకపోతున్నాడు? అద్భుతంగా దేవునిచి ఏర్పాటు చేయబడిన వాడు, దేవుని పరిచర్యలో వాడబడుతున్నవాడు ఏలి అనే యాజకుడు, ఈ గొప్ప దైవజనుడు ఎందుకు స్వరమును వినలేకపోతున్నాడు? చర్చ్కి ఒక ఆలోచనతో, ఒక ఉద్దేశముతో, ఒక భావనతో, ఒక భక్తితో, దేవుని యందల భయముతో, శ్రద్ధతో ఆయన ఆలయానికి వస్తున్న నీవు ఈ స్వరాన్ని వినగలిగే శక్తి నీలో ఉందా? దేవుని స్వరాన్ని, దేవుని మాటను వినగలే ఆ ఆలోచన లేదా ఆ ఆతురత అనేది, కుతూహలం అనేది, తృష్ణ అనేది నీలో ఉందా? నిజమే. పాపం ఇక్కడ ఏలి
వినలేకపోతున్నాడు. ఏలీ వలె మనం ఉంటున్నామేమో. దానికి కారణాలు కూడా లేకపోలేదు. ఏలీ దేవుని స్వరాన్ని వినలేకపోవడానికి గల రీజన్స్ ఉన్నాయి, హేతువులు. ఏంటి ఆ కారణమని మనం ఆలోచిస్తే, అతడు చాలా మంచివాడు, చాలా భక్తి గలవాడు, దేవుని యందు భయముతో ఉన్నవాడు, దేవుని కొరకు జీవించిన మనుష్యుడు. ఒక్క బలహీనత ఉంది. అది తనలో కాదు, తన పెంపకములో ఉంది. అతనిలో ఉన్న బలహీనత ఏంటంటే, తన జీవితంలో పిల్లరా ఆ చిన్ని బలహీనతను బట్టి దేవునికి ఇష్టం లేక ఏలితో ముచ్చటించడము, ఏలితో మాట్లాడము దేవుడు మానేశాడు. దేవుని మాట అయితే వినబడుతుంది, కానీ ఏలి గ్రహించలేని పరిస్థితిలో ఉన్నాడు. అంటే వినబడట్లేదు. అది ప్రియమైన దేవుని సంగమా గమనించాలి. అతనికి 2 కుమారుల కరులు మనందరికీ బాగా సుపరిచితులు, హోఫ్ని ఫినెహాసులు. 2 కుమారులు తోడి యాజకులుగా దేవాలయంలో జరిగించి నీచమైనటువంటి కార్యాలు ప్రారంభం నేను వచ్చినప్పుడు వీరు అక్రమకారులని, అశ్లీల పొరలని, అవినీతి పొరలని విషయాలు వీరి గూర్చి 3 విషయాలు చెప్పాలి. నీచమైన కార్యాలు వీరు చేయటం వలన ఏలీతో దేవుడు మాట్లాడట్లే. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, దేవాలయానికి వస్తున్న నీవు నేను మనం ఎలా ఉంటున్నామనేది గమనించాలి. అతడు కుమారులు పరిచర్యలో ఉన్నారు, కానీ నీచమైన కార్యాల్ని ఏలి నివారించలేకపోయాడు, వారిని హెచ్చరించలేకపోయాడు. ఇది తప్పు అని వారిని గద్దించలేకపోయాడు. ఇది క్రమము కాదు అని వారికి బుద్ధి చెప్పలేకపోయాడు. అంచేత ఏలి స్వరాన్ని వినలేకపోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అతని కుమారులు అదే ధర్మములో ఉన్నారు, కానీ వారి పరిస్థితి బాగోలేదు. పైగా వాళ్ళ గురించి ఎవరైనా చెబితే, చూడండి, మన కుమారుడు కూర్చో, మన కుమార్తె కూర్చో, లేదా నా బిడ్డలు కూర్చో, ఎవరైనా మంచివారు ఏం చేస్తారంటే బుద్ధిపూర్వకం కొన్ని మంచి సలహాలు ఇస్తారు. ఇలా ఉన్నది వాళ్ళ పరిస్థితి అని ఎవరైనా ఆయనకి చెబితే వాళ్ళను సమర్థించేవాడు, కానీ పిల్లరా వాడిని గద్దించేవాడు కాదు. ఇది దేవునికి చాలా కోపాన్ని పిల్లరా తెప్పించేది. దేవునికి ఇది నచ్చేది కాదు. ఏలి ఈ బలహీనత చేత ఆయన స్వరాన్ని ప్రత్యేకంగా వినగలిగే శక్తిని కోల్పోయాడు. దేవుని స్వరం వినబడుతుంది, ఆయన వాక్కు ప్రత్యక్షమవుతుంది, ఆయన వాక్కు పిల్లరా ప్రకటింపబడుతూ ఉంటుంది, కానీ వినడానికి కూడా నీలో శక్తి అనేది ఉండాలి. శక్తి అంటే ఫిజికల్ స్ట్రెంత్ ఏమీ కాదు. నువ్వు స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా నీ ఆత్మీయ జీవితంలో ప్రభువుకి అనుసంధానం చేయబడి ఆయనకు దగ్గరగా ఉండగలిగితే దేవుని స్వరం నీవు వినగలుగుతావు అనే విషయాన్ని నీవు గమనించాలి. దేవుడు ఏది మాట్లాడినా అది ఒక శబ్దముగానే వినబడుతుంది, కానీ ఒక స్వరంగా గ్రహించలేకపోతున్నాడు ఏలి. దేవుని బిడ్డలారా, మన జీవితంలో, మన ఆత్మీయ ప్రయాణములో, నీ క్రైస్తవ జీవితంలో, నువ్వు బాప్తిసం పొందుకున్న మొదలు నీ రక్షణ జీవితంలో ఎంతవరకు నువ్వు వాక్యాన్ని నేర్చుకున్నా, ఎన్ని కంఠస్థ వాక్యాలు నీకు వచ్చు, ఎంతలా నీ జీవితంలో వాక్యముతో నింపబడుతున్నావు అనే విషయాన్ని నీవు గమనించాలి. దైవజనమా, దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనం మర్చిపోకూడదు. మానవుని క్రియను బట్టి దేవుని స్వరమును మానవుడు వినలేకపోతున్నాడు. తమ క్రియలు దేవునికి అంగీకారంగా లేనందున వారు ఆయన మాటను వినలేనటువంటి పరిస్థితుల్లో మనుష్యులు ఉండిపోతున్నారు. అందుకే చాలా మందికి శబ్దముగా దేవుని మాట ఉంటుంది. ఎందుకంటే దృష్టి అనేది కేంద్రీకరింపబడకపోవడం, హృదయం అనేది వాటి పట్ల లక్ష్యం అనేది పెట్టకపోవడం. మనందరికీ బాగా లూదియాను గురించి తెలుసు. అపోస్తుల కార్యములను గురించి రాయబడిన మాట, పౌలు మాటలు ఏదో ఆమె లక్ష్యము చెంది కనుక ఆమె హృదయము తెరువబడెను.
దేవుని మాటలపై లక్ష్యం లేకపోతే నీకు వాక్యం రాదు, వాక్యం నువ్వు ఎదగవు, నీ పక్కన ఉన్నాడు కూడా సరిగా నడవలేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనం గమనిద్దాం. అంతటా యెహోవా వాక్కు అబ్రహాముకు ప్రత్యక్షమై, అంటే ఈ వాక్కు వినబడేది కాదు. అంతటా యెహోవా వాక్కు అబ్రహాముకు ప్రత్యక్షమై అనే మాటలో మనం ఆది కాలంలో చూసే అర్థమవుతాయి. ఈ మాటలో యెహోవా వాక్కు అబ్రహాముకు ప్రత్యక్షమై అంటే ఈ వాక్కు వినబడేదే మాత్రం కాదు, ప్రత్యక్షమవుతుంది కూడా అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఉండే గదిలో ఉన్నట్లు, మన నివాసం చేస్తున్న గదిలో మనం నివాసం చేస్తున్నప్పుడు ఆ స్వరము తాకినట్టు దేవుని వాక్కు, దేవుని మాట వినబడుతూనే ఉంటుంది, కానీ కనబడేది కూడా. దేవుని మాటలో అంత శక్తి ఉంది. మనం చాలా పాటలు పాడతాం, ఆయన మాటలో శక్తి ఉందని, ఆయన మాటలో బలం ఉందని, ఆయన మాటలో జీవం ఉందని పాడుతూ ఉంటాం. అందుకే దేవుని వాక్కు కొరకు మనము కనిపెట్టాలి, దేవుని వాక్కు కొరకు మనం ఎల్లప్పుడూ నిరీక్షించాలి పిల్లరా. అలాంటి ప్రభావము దేవుని సన్నిధిలో ఉంటుంది. అందుకే దేవుని సన్నిధిలో వెలువడుతున్న వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారిగా మనం ఉండాలి. పౌలు చాలా పత్రికల్లో ఇవి హెచ్చరించినట్లు మనకి దైవ లేఖనాల్లో కనిపిస్తున్నాయి. సమూయేలు